వారే సార్, మీరు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి బాగా అలసిపోయారు. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. భోజనాల ఏర్పాటు కూడా అయిపోయింది. అప్పుడేనా? కొత్త దంపతులకు ముందుగా హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళాలి. కాదండి, దానికంటే ముందు గుమ్మడికాయ దిష్టి కూడా తీయాలి. బాబు, దంపతులిద్దరూ ముందుకొచ్చి నిలబడండి. ఏరా, చెవులు పనిచేయటం లేదా? రా, ముందుకొచ్చి హారతి తీసుకో. మా ఆర్యవర్ధన్ బాబు కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలి. వాళ్ళ మీద ఏ చెడు కన్ను పడకూడదు. బాగా చెప్పారు. అసలే దిక్కుమాలిన దరిద్రపు కళ్ళని వాళ్ళిద్దరి మీదే ఉన్నాయి. అందుకే మధ్యలో ఆటంకాలు, యాక్సిడెంట్లు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ దాటుకుని మరీ ఇక్కడికి వచ్చాం. నిజమేనండి, సమయానికి జోగం వచ్చి ధైర్యం చెప్పింది కాబట్టి ఊరొచ్చాము. లేదంటే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. పోన్లేండి మేడం, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ అమ్మవారి దయ వల్ల అన్నీ తొలగిపోయాయి కదా, అదే చాలు. అయినా ఇక్కడ సంక్రాంతికి ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మీరు అందరూ రాకుండా ఎలా ఉంటారండి? అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి, మేము ఈ లోపు హారతి రెడీ చేస్తాం. అలాగే. మీరంతా కూడా లోపల పదండి, నేను లగేజ్ తీసుకుని వస్తాను. అయ్యో మావయ్య, మీరెందుకు మావయ్య? మేము తీసుకొస్తాం కదా. అవును మావయ్య, మేము తీసుకొస్తాంలే, మీరు వెళ్ళండి. అంకుల్, మీరిప్పుడు వర్ధన్ కుటుంబానికి వెయ్యంకులు. మీరిలా సర్వెంట్లా పనిచేయకూడదు. తప్పమ్మా, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వర్ధన్ కుటుంబానికి సర్వెంట్నే. నాకు అలా ఉండటమే ఇష్టం. అయినా వర్ధన్ కుటుంబం నన్ను ఎప్పుడూ సర్వెంట్లా చూడలేదు. సొంత మనిషిలా ఆదరించింది, అభిమానించింది. అయినా ఇది నీకు అర్థం కాదమ్మా. అర్థం అవ్వాలంటే వర్ధన్ కుటుంబం యొక్క గొప్పతనం, ఆర్యవర్ధన్ సార్, అనురాధ మేడంల యొక్క గొప్పతనం నీకు తెలియాలి. బాగా చెప్పే బాబాయ్.